మనకి ఎవరైనా చెప్పేవాళ్ళంటే తర్వాత అవకాశం ఇవ్వడం జరుగుతుంది. 5 నిమిషాలు షార్ట్ విషయాలు చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా మనం చెప్తే 10 మందికి అది ఆదర్శంగా తీసుకున్నట్లు అవుతుంది. ప్రతి ఒక్కరు మీకు కలిగినటువంటి అనుభవాలు ఎన్నో ఉంటాయి. మీరు సిగ్గుపడకుండా భయపడకుండా ఇది స్వామి విషయం కనుక ప్రతి ఒక్కరు కూడా వచ్చి చెప్తే మన విషయాలు 10 మందికి తెలిసి వారు కూడా ఆచరించే అవకాశం ఉంటుంది కనుక ఈ యొక్క 5 నిమిషాలు అందరూ కూడా కార్యక్రమం సభ్యులందరికీ కూడా నమస్కారం. ముందు నేను వచ్చిన వెంటనే చెప్పిన మాత్రం బాగాలేదండి. ఎందుకంటే మీ అందరితో పాటు నేను కూడా సమానమే. ఒకటి ఏంటంటే మనకి ఏ కార్యక్రమం చేసినా ఏది చేసినా మనకి స్వామి ఇచ్చిన అవకాశంగా భావించాలండి. అది నేను కాదు, ఎవరైనా సరే చేయగలరు, ఎవరి వల్లైనా అవుతుందండి. ఏంటి అది అంటే ఎలా అవుతుందంటే మన లక్ష్యం స్వామి మీద ఉంటే ఆ స్వామి లక్ష్యం మన మీద ఉంటుంది. కాబట్టి అందుకని అందరూ సమానమే, అందరూ ఒకే రకంగా కష్టపడితేనే మనం ఈ స్థితికి రాగలిగాం. కాబట్టి ఇంత చక్కగా మనం ఈరోజు ఆరాధన ఎన్ని సంవత్సరాల్లో కూడా జరుపుకోగలుగుతున్నాం. అందరి యొక్క సహకారంతోనే మనం చేసుకున్నాం. ఏ ఒక్కరు సహకరించకపోయినా మనకి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా పూర్తవుతుంది. అది మన అందరికీ తెలుసు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, గురువు అనేవాడు ఎలా ఉంటాడు అంటే గుణరహితుడే ఉంటాడు అన్నారు. కానీ భౌతికమైన ఈ దేహంతో గురువు వచ్చినప్పుడు మనలో ఉన్న ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా గురువులో ఉన్నాయని మనం అనుకుంటాం. కానీ ఆయన చక్కటి నిర్గుణ స్వరూపుడండి. ఆయన ఎంతో చక్కగా మనం చూస్తూ ఉంటారు, అన్ని పనులు మనం చెప్తూ ఉంటారు. మనం చేస్తూ ఉంటే మనం చేశామని ఆనందాన్ని మనకు కలిగేలాగా బాగా చేశారండి అని చెప్తారు. అది మనం చేసామని మనం ఎప్పుడైతే అనుకున్నామో అప్పుడే మనం భ్రాంతిలో వెళ్ళిపోయినట్లయితే. అందుకే స్వామి ఏం చెప్తున్నారంటే, త్రయీ సాధన చేయండి. అన్నిటికంటే ముఖ్యం ఇప్పుడు మనం చేయవలసింది ఇప్పుడు ఉన్న ఈ భౌతికమైన ఈ కాలంలో ఈ కాలంలో మనం చేయాల్సింది త్రయీ సాధన. ఆ త్రయీ సాధన ఏదైతే మనం చేస్తామో అప్పుడు మనకి అన్ని రకాలైన ఆరోగ్యాలు మనకి సమకూరుతాయండి. ఆరోగ్యం అంటే భౌతికమైన దేహానికి సంబంధించిన ఆరోగ్యం కాదు, అన్నిటికీ సంబంధించిన సంపద మనకు కలుగుతుంది అనమాట. అంటే భౌతికంగా మంత్ర సాధన చేయడం వల్ల మనకు కొంచెం శక్తి వస్తుంది. ఆ శక్తి వల్ల మనం ఏది అనుకుంటామో అది నిర్దిగ్ధంగా చేసుకునే అవకాశం మనకు కలుగుతుంది ఆ భౌతికమైన మంత్ర సాధన ద్వారా. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ త్రయీ సాధన అనేది చేయమని స్వామి చెప్తున్నారు. ఆ త్రయీ సాధనలో మొదటి మంత్ర సాధన చేయడం. మంత్ర సాధన తర్వాత మనం చేయవలసింది జ్ఞాన సాధన. ఆ జ్ఞాన సాధన అనేది మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఆ జ్ఞాన సాధన మనకి ఏ విధంగా మనం స్వామి లక్ష్యంలో ఉండగలుగుతామో, ఏ రకంగా మనం ప్రయాణం చేయగలుగుతామో, ఏ రకంగా ఈ సృష్టిలో ఉన్న ఈ జీవరాశి అన్నింటినీ దేనికి ఆధారపడి ఉంది, దేనితో ఆధారపడి ఉంది అనే విషయం మనకు తెలియబడుతుంది అనమాట. ఆ తెలియబడిన విషయం ద్వారా మనం ఈ ధ్యాన సాధన ద్వారా దాన్ని మనం అభిమానం చేసుకోగలుగుతాం అన్నమాట. అంటే ధ్యానము అనేది మనకి ఆ స్థితి కలగాలి అంటే జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం రావాలంటే ఈ మంత్ర సాధన వల్లనే మనకి ఆ జ్ఞానం తెలుసుకోవాలనే కోరిక కలుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఆ జిజ్ఞాస కలుగుతుందో అప్పుడే మనం ఆ దారిలో ప్రయాణం చేసినట్టు. అప్పటి వరకు మనం ప్రయాణం చేసినట్టు కాదు. ఏది మనకు ఆధారంగా ఉంది, దేనితో మనం ఆధారపడి జీవిస్తున్నాము, ఏది మనల్ని ముందుకు నడిపిస్తుంది అంటే అది ఈ మంత్రం అనే శక్తి ద్వారా మనం ముందుకు నడవగలుగుతున్నాం. ఆ మంత్రం అనేది ఎలా ఉంది? మనలో అక్షర స్వరూపంగా ఉంది. ఆ అక్షర స్వరూపంగా ఉన్నది ఎవరు? మన సద్గురు. మన సద్గురువు బాటలో మనం ప్రయాణం చేయాలంటే మనం ఎప్పుడు కూడా ఆయన లక్ష్యంలో ఉండాలి. ఆయన లక్ష్యంలో ఉంటూ ఆయన చెప్పిన విధానంలో మనం ఎప్పుడైతే మనం ప్రయాణం చేస్తామో అప్పుడు మనకి ఆయన యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. మనం ఎన్ని కార్యక్రమాలైనా చేసుకోగలుగుతాం, ఎంత కష్టాన్నైనా సరే మనం భరించగలుగుతాం, ఎటువంటి అవరోధాలైనా మనం ఎదిరించగలుగుతాం. అది ముందుకు వెళ్ళడానికి మనకి అవకాశం ఉంటుంది అన్నమాట.
ఇదంతా